హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చైనాలో ట్రంప్ సావుని సెలబ్రేట్ చేసుకుంటున్న యువత. ఎస్, అంటే ట్రంప్ ఇంకా చచ్చిపోలేదు కానీ దాదాపు చచ్చిపోయినంత పని అయింది. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అయితే ఈయన తప్పించుకున్న ఉదంతం ఉంది కదా, దీన్ని చైనా యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. అసలు చైనా యువత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కొంపదీసా కాల్చిన వాడు వెనక చైనా ఏమన్నా ఉందా? చైనా గవర్నమెంట్, జిన్పింగ్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇవన్నీ చూద్దాం. అయితే ఇలాంటి సందేహాలన్నీ ఇప్పుడు వస్తున్నాయన్నమాట. సో చైనా యువత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం జరిగిందో గమనిస్తే, నిన్న పెన్సిల్వేనియాలో శనివారం పెన్సిల్వేనియాలో ఈయన పెద్ద స్పీచ్ ఇస్తూ ఉండగా ఈ పొలిటికల్ సభలో ఈ ట్రంప్ మీద ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తానికి ఆయన చెవికి తగిలి ఆ బుల్లెట్ మిస్ అవ్వడము, ట్రంప్ ప్రాణాలతో బయటపడడం జరిగింది. వెంటనే రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో కమాండోస్, వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ వ్యక్తి మీద మళ్ళీ కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే అతను జరిపిన 5 రౌండ్ల కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోవడం, మరో వ్యక్తి గాయాల పాలవడం జరిగింది. సో ఈ ట్రంప్ అసాసిన్ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. చివరికి ఆ వ్యక్తిని చంపేశారు. సో ఇక తదుపరి విచారణ ఏ విధంగా జరుగుతుందో, మరి దాని వెనక ఉన్న వాళ్ళని ఎలా పట్టుకుంటారో తెలియదు. కేవలం ఇతనే డెసిషన్ తీసుకొని చంపాడా, వెనక ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే చెప్పేవాడు చచ్చిపోయాడు, ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేశారు. సో అతను చనిపోయాడు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ మీద కాల్పులు జరిగాయి కదా, ఈ కాల్పులు జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్కి సంబంధించి వీడియోస్, అలాగే ఫొటోస్ అన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. అవన్నీ బాగా వైరల్ అయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అగ్రరాజ్యానికి సంబంధించి మాజీ అధ్యక్షుడు, అలాగే ఇప్పుడు అధ్యక్ష పదవి పోటీలో ఉన్న వ్యక్తి, ఈయన మీద జరిగిన దాంతో పెద్ద వైరల్ అయిపోయింది. ఇవన్నీ రావడంతో చైనాలో ఏమైందంటే, ఇది జరిగిన కేవలం మొత్తం వైరల్ అయిన తర్వాత కేవలం ఒక హాఫ్ అన్ అవర్లోనే చైనాలో ఇదంతా వైరల్ అయ్యి, టీషర్ట్స్ ఉన్నాయి కదా, చైనాలో టీషర్ట్స్ మీద వీటి ప్రింటింగ్ కావాలి అని చెప్పేసి దాదాపు 2000 ఆర్డర్లు ఒక కంపెనీకి వచ్చాయట, టీషర్ట్స్ కంపెనీకి. అంటే ఈ ట్రంప్ బుల్లెట్ తగలడము, తప్పించుకోవడము, పోలీసు ఈ కమాండోస్ కాపాడడము, మొత్తం ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విజువల్స్ టీషర్ట్ మీద ప్రింటింగ్ కావాలి అని చెప్పేసి దాదాపు 2000 టీషర్ట్ల ఆర్డర్స్ వచ్చాయట ఇమ్మీడియట్గా. రావడంతో వెంటనే ఆ రోజు యాక్చువల్గా ఆదివారం, సో ఆదివారం కూడా చైనాలో వాళ్ళు పనిచేసి మొత్తం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేసి ఆ టీషర్ట్లు ప్రింట్ చేశారట. ఆ ప్రింట్ చేస్తే డిజిటల్ ప్రింటింగ్ అనమాట, డిజిటల్ ప్రింటింగ్, ఆయన మొత్తం ఆ ఇన్సిడెంట్ని ప్రింట్ చేస్తే ఆ టీషర్ట్స్ని అనేక ఏరియాల్లో అమ్ముకున్నారనమాట. సో ఎంత బాగా అమ్ముడుపోయాయంటే చైనా యువత ఆ టీషర్ట్స్ వేసుకొని పండగ చేసుకున్నారు. ఎందుకు చైనా యువతకి ఇంత కోపం, ఎందుకు ట్రంప్ అంటే అంత కడుపుమంట అంటే ఒకటే రీజన్, చైనాకి ట్రంప్కి అస్సలు పడట్లేదు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చూసాం, ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిగా నేను ఈ వలసల్ని కంట్రోల్ చేస్తాను, చైనా నుంచి వచ్చే వాళ్ళని ఉద్యోగాల కోసం, అట్లాగే ఇండియా నుంచి వచ్చే వాళ్ళని, వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తానంటూ వీసా కూడా ఆంక్షలు పెట్టడం ఇవన్నీ చూసాం. సో దానివల్ల మన ఇండియన్స్ ఇబ్బంది పడ్డారు, అలాగే చైనా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు చైనా ఫైనాన్షియల్గా, ఎకానమీ పరంగా అమెరికాతో పోటీ పడ్డం అనేది ట్రంప్కి ఏమాత్రం ఇష్టం లేదనమాట. అమెరికాతో చైనా పోటీ రావడం ఏంటి, మేము అగ్రరాజ్యం అనే ఫీలింగ్ ఉంది. ఈ ఏసియాలో చైనా కంట్రోలింగ్ పవర్గా మారుతూ ఉండటం కూడా ట్రంప్కి ఏమాత్రం ఇష్టం లేదు. సో దాన్ని ఎలాగైనా అణచివేయాలనే ఉద్దేశం నుంచి మొదటి నుంచి ఉన్నాడనమాట. సో ఇది కూడా ఆయన మీద చైనాలో విద్వేషం పెరగడానికి ఒక కారణం. అయితే ఈ ట్రంప్ చైనాని దెబ్బకొట్టడం కోసం, వాళ్ళ వాణిజ్యాన్ని దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయోగాలు చేసుకుంటూ కూడా వచ్చాడు. కానీ చైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రొడక్టివిటీని కొద్దిగా పెంచుకుంటూనే వచ్చింది. ఇప్పుడు ఈ దాదాపు అమెరికా కూడా చైనా మీద ఆధారపడేంత గొప్ప ప్రొడక్షన్ ఏర్పాటు చేయగలిగింది అనమాట. అంత ప్రొడక్టివిటీ, అంత కంపెనీలు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డెవలప్ చేయగలిగింది చైనా. సో అనేక విషయాల్లో ఇప్పుడు చైనా మీద ఈ అమెరికా కూడా ఆధారపడక తప్పని పరిస్థితి క్రియేట్ చేసింది. సో ఇది కూడా ట్రంప్కి ఏమాత్రం ఇష్టం లేదు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న టైంలో. సో అక్కడ ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. చైనా ఈ ఎకానమీలో మరి కొంచెం దురుసుగా వ్యవహరిస్తుంది అది అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ చైనాని అణగదొక్కడానికి ఆయన వేసిన ప్లాన్స్ కూడా, ముఖ్యంగా మన ఇండియాతో అయితే అనుబంధం ఏర్పరచుకొని క్వాడ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొని వచ్చారనమాట. సో క్వాడ్ అంటే మొత్తం ఒక 4 కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రేలియా, ఇండియా, అట్లాగే అమెరికా, ఇట్లా 4 కంట్రీస్ ఉంటాయి అనమాట. ఈ 4 కంట్రీస్ సైనిక యాక్టివిటీస్ చేస్తూ తమ సైనిక బలాన్ని పెంచుకుంటూ ఇట్లా ఉంటాయి. ఇవి అంటే ఇండో పసిఫిక్ తీరంలో ఏ దేశం ఒక అథారిటీ చూపించకుండా, ఇండో పసిఫిక్ తీరం అంటే ఇప్పుడు పసిఫిక్ సముద్రం ఇండియా బార్డర్ నుంచి ఉన్నదనమాట. సో ఇక్కడ ఏ చైనా కానీ లేకపోతే ఏ కంట్రీ కూడా వాణిజ్యం విషయంలో తన అథారిటీ చూపించుకోకుండా ఉండటం కోసం దీన్ని ఏర్పాటు చేసి కంట్రోల్ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. అయితే ఈ విషయంలో చైనా కూడా బాగానే ఫైర్ అయింది. ఇండియాని మా చైనాకి ఇంకా వ్యతిరేకంగా మార్చడం కోసమే ఈ ప్రయత్నం అని చెప్పేసి రియాక్ట్ అయింది. ఇండియా కావాలని క్వాడ్లో జాయిన్ అయింది అని చెప్పేసి చైనా గట్టిగా వ్యాఖ్యలు చేసింది అనమాట. సో ఇదంతా కూడా అమెరికా కుట్ర, అమెరికా చైనాని ఏ విధంగానైనా వాణిజ్యంలో తొక్కేయడానికి చేసిన కుట్ర అనేది చైనీయులకి, చైనా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ బాగా బలంగా ఏర్పడిపోయింది. ఇది ఒక్కటే కాదు,
కరోనా విషయంలో అయితే ట్రంప్ ఇంకా చైనాని ఒక ఆట ఆడేసుకున్నాడు. ఏ విధంగా అంటే అందరూ కరోనా వైరస్ అంటే ట్రంప్ మాత్రం దాన్ని చైనా వైరస్ అన్నాడు. చైనా వైరస్ అని దాన్ని ఎక్కడ పట్టినా ప్రెస్ మీట్లో కావచ్చు, మీడియా ముందు ఎక్కడైనా సరే చైనా వైరస్ అని దాన్ని పిలిచి చైనా బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఆయన చూశాడనమాట. అంటే ఎవరికైనా సరే వినగానే చైనా గుర్తు రావాలి, ఈ డిజాస్టర్కి కారణం, పాండమిక్కి కారణం చైనా అంటూ అది గుర్తు రావడం కోసం ఆయన చేసిన పని అనమాట. ట్రంప్ తలుచుకుంటే ఎంత వ్యాఖ్యలైనా చేయగలడు, ఆయనకు అసలు ఆయన నోటికి అదుపు అనేది ఉండదు, అందరూ చూశారు అది. సో ఆ విధంగా చైనాని దెబ్బకొట్టడానికి ప్రయత్నించాడు, అది కూడా బాగానే వర్కౌట్ అయింది. సో చైనా ఇమేజ్ కొంతవరకు డ్యామేజ్ అయింది. సో ఇదంతా చూసిన తర్వాత చైనా యూత్కి ఏమైపోయిందంటే ట్రంప్ మీద పేకల దాకా కోపం వచ్చేసింది. సో ఈ కోపాన్ని తీర్చుకోవడానికి వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇక చైనా యువత ఆర్డర్స్ ఇవ్వడము, ఆ టీషర్ట్ల మీద ఆయన కాల్పుల దృశ్యం ప్రింట్ అవ్వడము, దాన్ని వీళ్ళు వేసుకొని ఒక పైశాచిక ఆనందం పొందారు. ఇలా ఇండియన్స్ కూడా చేసి ఉండరు, ఏ పాకిస్తాన్ విషయంలోనే ఎక్కడ కూడా. ఇంత పైశాచిక ఆనందం ఎందుకు చైనా వాళ్ళకు ఉందో మరి అర్థం కాలేదు. సో ఆ టీషర్ట్లు కూడా టావో బావో అనే ఏరియాలో ఆ టీషర్ట్లన్నీ కూడా అమ్మడం జరిగింది. దాదాపు 2000 టీషర్ట్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ జిన్వి అనే టీషర్ట్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థకు సంబంధించి ఆయన తెలియజేశారనమాట. అట్లాగే గ్యాంగ్డాంగ్ అని, అట్లాగే జిన్ ఫ్లయింగ్ డిజిటల్ ప్రింటింగ్ అని, ఇట్లాంటి ఈ కంపెనీలోకి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ కంపెనీలన్నీ కూడా టీషర్ట్లు ప్రింటింగ్ చేసి యువతకు అందించారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బిజినెస్ అయితే ట్రంప్ పేరు ఉపయోగించుకొని చైనాలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేసి టీషర్ట్ కంపెనీల ఓనర్లు అంటున్నారనమాట. సో ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇదొకటే కాదు, చైనా వాళ్ళు ఏం తలుచుకున్న క్షణాల్లో చేయగలరు. ఇప్పుడు అమెరికాకి సంబంధించి ఏదైతే ఉందో ఐఫోన్ ఉందో, ఐఫోన్ కూడా నకళ్ళు చైనాలో తయారవుతూ ఉంటాయి. సో ఈ నకల్ అని కనిపెట్టే కెపాసిటీ ఎవరికి కూడా ఉండదన్నమాట, అంత ఒరిజినల్గా తయారు చేస్తారు. ఇదొక్కటే కాదు, చాలా ప్రోడక్ట్స్ యూఎస్లో బ్రాండ్గా ఉన్న ప్రోడక్ట్స్ కూడా చైనాలో ఒక డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చి వాళ్ళ ఎకానమీని దెబ్బతీస్తూ వస్తుందన్నమాట. సో ఇదంతా యూఎస్ మీద కోపంతో చేసే పని అని కాదు, కానీ వీళ్ళు ఎకానమీలో ఎదగడానికి ఎలాంటి దిక్కుమాలిన ఐడియాలైనా వేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. చీప్ ప్రోడక్ట్స్ తేవడం కానీ అవే ఉంటాయి, కానీ ప్రోడక్ట్ లోపల మెటీరియల్ అంతా కూడా చీప్ ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. సో ఇట్లా ఒక ఇమిటేషన్ మెటీరియల్ తేవడం కానీ చైనా సిద్ధహస్తులు, ఈ సిద్ధహస్తులే ఇలాంటి టీషర్ట్ల ప్రింట్లకు కూడా ముందుకు వచ్చారు. సో మరి ఇవి ప్రపంచవ్యాప్తంగా వీటిని వైరల్ చేస్తారా లేకపోతే చైనాకి పరిమితం వద్దా చూడాలి. ఈ విషయం మాత్రం ట్రంప్కి ఈ పాటికి రీచ్ అయ్యే ఉంటుంది. ట్రంప్ చైనా మీద ఇప్పుడు ఏం వ్యాఖ్యలు చేస్తాడా అని అందరూ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ట్రంప్ వదలడు కదా, ఇప్పుడు పైగా ఎలక్షన్ టైం కాబట్టి గతంలోనే చైనాని నేను కంట్రోల్ చేస్తాను ఆయన